అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి రక్షాబంధన్ పండుగ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, రాఖీ ఏ సమయంలో కట్టాలి, కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి, భద్రముహూర్తం అంటే ఏంటండి, ఈ సంవత్సరం ఉందా లేదా, ఉంటే ఈ సమయంలో మనం రాఖీ కట్టుకోవచ్చా కట్టుకోకూడదా, పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి సంవత్సరము కూడా మనము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిన మనము రక్షాబంధన్ పండుగనైతే జరుపుకుంటామండి. ఈ రక్షాబంధన్ ప్రత్యేకత ఏంటంటే మన అన్నలకు కానీ తమ్ములకు కానీ మనం ప్రత్యేకంగా రాఖీని అయితే ఈ రోజు కడుతూ ఉంటామండి. ఎందుకంటే అన్న తమ్ముళ్ళు మనకి జీవితాంతం మనకి రక్షగా తోడుగా ఉంటారు అని ఒక నమ్మకంతో మనము ఈ రక్షాబంధన్ అయితే కడుతూ ఉంటామండి. పురాణాల ప్రకారం రకరకాల కథనాలు అయితే ఉన్నాయండి. ద్రౌపదీదేవి శ్రీకృష్ణునికి రక్షాబంధన్ కట్టింది అని, అలానే పార్వతీదేవి శ్రీ మహావిష్ణువునికి రక్షాబంధన్ కట్టారు అని, ఇలా రకరకాల పురాణాలు అయితే ఉన్నాయండి. అంత విశేషత ఉందండి ఈ రక్షాబంధన్కి. అయితే మనకి 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు అయితే తెలియజేస్తానండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం వర్ష ఋతువు శుక్లపక్షం పౌర్ణమి తిథి. పౌర్ణమి తిథి వచ్చేసి మనకి ఆగస్టు 19వ తేదీన సోమవారం రోజున తెల్లవారుజామున 2:36 నుంచి 19వ తేదీన రాత్రి 12:45 వరకు మనకి పౌర్ణమి తిథి ఉందండి. సాధారణంగా మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజుని ఆ తిథిగా చెప్తాం కాబట్టి మనకి 19వ తేదీన పూర్తిగా మనకి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి మనం 2024 సంవత్సరంలో రక్షాబంధన్ పండుగ ఆగస్టు 19వ తేదీన అయితే జరుపుకోవాలండి. అయితే ఈ రోజున మనము రాఖీ ఏ సమయంలో కట్టాలి దాని గురించి తెలియజేస్తానండి. దానికన్నా ముందుగా భద్రముహూర్తం ఈ సంవత్సరం ఉందా లేదా, అసలు ఏంటండి ఈ భద్రముహూర్తం, దీని గురించి అయితే ఒక చిన్న మాట అయితే నేను చెప్తానండి. భద్రముహూర్తం మనకైతే ఈ సంవత్సరం అయితే ఉందండి. అయితే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది అంటే 19వ తేదీన సోమవారం రోజున తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మనకి భద్రముహూర్తం అయితే ఉందండి. అయితే ఈ సమయంలో మనం రాఖీ కట్టచ్చా కట్టకూడదా అంటే మనము 19వ తేదీన మధ్యాహ్నం 1:30 వరకు ఎట్టు పరిస్థితుల్లో రాఖీ అనేది కట్టకూడదండి. ఎందుకంటే ఈ భద్రముహూర్తంలో మీరు ఏ పని చేసినా అశుభ ఫలితాలు ఉంటాయి అని అయితే చెప్తారండి. కాబట్టి రాఖీ అనేది కట్టకూడదు. ఈ సమయంలో రాఖీ అనేది కడితే ఏడాది పాటు ఎడబాటు పైగా ఏ శుభకార్యాలు చేసినా సరే అంత మంచి ఫలితాన్ని ఇవ్వవు అని మనకి బ్రహ్మదేవుని ఎందుకు భద్రముహూర్తంలో శుభకార్యాలు జరపరు అంటే దాని గురించి పురాణాల్లో ఒక చిన్న కథనం అయితే ఉందండి. దాని గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మన పురాణాల ప్రకారం సూర్య భగవానుని కుమార్తె ఈ భద్రామాత అండి. అంటే సూర్య భగవానుడు ఛాయాదేవికి జన్మించినటువంటి సంతానమే ఈ భద్రామాత అండి. అంటే సాక్షాత్తు శనిదేవుని యొక్క సోదరి. ఈ భద్రామాత చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటారండి. ఆమె ఆకారం కానీ ఆమె కురులు కానీ పెద్ద పెద్ద కురులతో పొడవైనటువంటి గంటాలతో చాలా కఠినంగా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటారట అండి. లోకాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అని ఒక సంకల్పంతో ఎప్పుడూ పన్నాగాలు ప్రయోగాలు చేస్తూ ఉండేవారట. బ్రహ్మదేవుడు ఆమెకు బుద్ధి చెప్పి కరణాల్లో 7వ కరణంగా ఆమెకు విశిష్టమైనటువంటి చోటునైతే ఇచ్చారట. భద్రామాత నిత్యము 3 లోకాల్లో అయితే సంచరిస్తూ ఉంటారట అండి. అంటే పాతాళ లోకం, అలానే భూలోకం, స్వర్గలోకం, ఈ 3 లోకాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారట అండి. ఈ భద్రామాత ఎక్కడైతే సంచరిస్తూ ఉంటారో ఆ సమయంలో ఎటువంటి శుభముహూర్తాలు అంటే అంత శుభ ఫలితాన్ని అయితే ఇవ్వవట అండి. ఏవి చేపట్టినా సరే అశుభ ఫలితాన్ని అయితే ఇస్తాయట. అందుకని మన పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరము కూడా భద్రముహూర్తంలో ముఖ్యంగా రాఖీ అనేది కట్టడం అనేది మంచిది కాదు అని అయితే మన జ్యోతిష్య పండితులు అయితే చెప్తున్నారండి. కాబట్టి ఈ రోజున మనము మధ్యాహ్నం 1:30 వరకు మధ్యాహ్నం 1:30 వరకు రాఖీ అనేది కట్టకూడదండి. అయితే రాఖీ ఎప్పుడు కట్టుకోవాలండి అంటే 1:30 నుంచి రాత్రి 9:30 10 లోపల మీరు ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చండి. ఈ 19వ తేదీన మనకి అమృత గడియలు వచ్చేసి రాత్రి 10 గంటల నుంచి 11:31 వరకు అయితే మన పంచాంగం ప్రకారం అయితే ఉందండి. ఒకవేళ మీరు ఈ మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 11:30 లోపల మీరు ఎప్పుడైనా సరే మీరు రాఖీ అనేది కట్టుకోవచ్చండి. అయితే రాఖీ కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి అంటే ముందుగా అయితే మీరు రాఖీ కట్టేటప్పుడు ఒక దీపాన్ని కానీ వెలిగించుకొని మీరు కట్టేటువంటి రాఖీ అలానే కొద్దిగా పసుపు కుంకుమను అక్షింతలను మీరు ఒక పళ్ళెంలో పెట్టుకొని ముందుగా మీ సోదరులు అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళ దగ్గర మీరు ఈ దీపాన్ని చూపిస్తూ వాళ్ళకి కుంకుమ అనేది పెట్టి వాళ్ళకి కొద్దిగా అక్షింతలు ఇచ్చి రాఖీ అనేది కట్టాలండి. రాఖీ అనేది కట్టేటప్పుడు మీరు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని అయితే మీరు పఠించాలండి. ఏన బంధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామ బిధ్నామి రక్షే మాచల మాచల.
ఈ మంత్రాన్ని అయితే మీరు పఠిస్తూ మీరు రక్షాబంధన్ అయితే కట్టాలండి. తర్వాత మీ అన్న కానీ తమ్ముని దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. ఏదైనా సరే బహుమతి ఇస్తే సంతోషంగా మీరు బహుమతిని స్వీకరించాలి. ఈ విధంగా అయితే మీరు రాఖీని అయితే మీరు జరుపుకోవాలండి. ఇదండి ఈ సంవత్సరం మీరు రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ తిథి అన్ని క్లియర్ గా తెలియజేశానండి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.